అచ్యుతానందన్ గారి గురించి? అంటే తొలితరం కమ్యూనిస్టు నేతల్లో కదా, అందుకే ఆ సిపిఐఎం వ్యవస్థాపక సభ్యులంటే సిపిఐ నుంచి 1964లో విడిపోయినప్పుడు నేషనల్ కౌన్సిల్లో ఉన్న 32 మెంబర్స్ బయటికి వచ్చి వారు సిపిఎంగా ఏర్పడతారు. ఆ జనరేషన్ ఆఫ్ లీడర్స్లో బహుశా లాస్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఈఎంఎస్ నంబూద్రిపాద్, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, పి రామమూర్తి, బిటి రణదీవే, జ్యోతి బసు, హరకిషన్ సింగ్ సుర్జిత్ ఇట్లాంటి స్టాల్వార్డ్స్ అంతా అప్పుడు కమ్యూనిస్ట్ వెటరన్స్ అంతా ఆ నేషనల్ కౌన్సిల్ 32 మెంబర్స్లో ఉండే. అందులో ఆ తన నాయకుడు విఎస్ అచ్యుతానందన్, ఎందుకంటే ఆయన ఏజ్ కూడా 101 years. సో అందువల్ల సిపిఎం వ్యవస్థాపక సభ్యుడు అని పత్రికలు రాయటానికి కారణం ఏంటంటే భారత కమ్యూనిస్టు ఉద్యమంలో తొలి చీలిక 1964లో వచ్చినప్పుడు ఆనాటి 32 మంది వెటరన్స్లో అచ్యుతానందన్ బహుశా చివరి వ్యక్తి అయి ఉండాలి.